సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నార్కల్ చేస్తున్న సందర్భంగా వనపర్తి జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలి వెళ్లారు. గణపురం మండలం కేంద్రం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ మండల వ్యాప్తంగా ఊహించిన స్పందన కనిపిస్తూ ఉన్నది. ఇవాళ కేసీఆర్ సమావేశానికి మేము పనులు అరేంజ్ చేయకుండా స్వచ్ఛందంగా కార్యకర్తలు, నాయకులు కూడా ఇవాళ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇవాళ వాహనాలు ఏర్పాటు చేయండి, మేము తరలి వస్తామని మాతో కొట్టాడ పెట్టుకుంటున్నారంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎటువంటిదో తెలుస్తుంది. అదేవిధంగా ఈ గన్పూర్ మండలంలో ఉన్నటువంటి 27 గ్రామ పంచాయతీల నుండి ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. ఈ సమావేశం పెద్ద ఎత్తున విజయవంతం కాబోతుందని సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ సమావేశానికి విజయవంతం చేయడానికి విచ్చేస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల సందర్భంగా నాగర్కర్నూల్ పట్టణానికి చేస్తున్నటువంటి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క సభకు కిలాగన్పూర్ మండలం నుంచి దాదాపుగా 1500 మంది తరలి వెళ్తున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళు ఏ గ్రామం నుండి అయితే ఆ గ్రామం నుండి స్వచ్ఛందంగా మన ఈ పార్టీకి మీటింగ్ తరలి రావడానికి జరుగుతుంది. కాబట్టి ఈ కిలాగన్పూర్ మండలంలో మేము రేపు పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపుగా 5 నుంచి 6 వేల మెజార్టీ ఇవ్వబోతున్నాం. కాబట్టి చాలా సంతోషం ఉంది. ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా మేము పార్టీకి ఓటేసాము, పోయిన ఎన్నికల్లో మేము తప్పు చేసినాము, ఈ ఎన్నికల్లో ఆ తప్పును మేము చేయమని చెప్పి స్వచ్ఛందంగా ప్రతి గ్రామంలో చెప్తున్నారు. కాబట్టి మేము నిర్జడి సార్ నాయకత్వంలో ఈ కన్పూర్ మండలంలో దాదాపుగా 5,000 మెజార్టీతో పై చిలుకుగా మెజార్టీ తీసుకొచ్చి మేము ఈ విజయానికి దోహదపడతామని తెలుసుకుంటూ ఈ సభను విజయవంతం చేస్తున్నటువంటి మా మండలంలో ఉన్నటువంటి 27 గ్రామ ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.